విజయగిరిరాజు విజయవర్మకి వినోదం అంటే చాలా ఇష్టం. ఆ కారణం చేత సభలో తీరికగా ఉన్నప్పుడు వింత ప్రశ్నలు అడిగి వాటికి చమత్కారమైన జవాబులు చెప్పిన వారికి బహుమానాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు విజయవర్మ మహారాజు సభలోని వారందరినీ చూస్తూ, ఈ రోజుల్లో మానవుడు బ్రతకడానికి ఎన్నో మోసాలు చేస్తున్నాడు. ఆ మోసాలు చేయడానికి ముందు అతను తప్పనిసరిగా అబద్ధం చెప్పాలి. అలా అబద్ధం చెప్పని మహానుభావుడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు. ఆ సభలోని వారిలో ఎవరూ మాట్లాడలేదు. అప్పుడు ఆస్థాన విదేశకుడు శివశర్మ లేచి, మహారాజా, నేను చూపిస్తాను అన్నాడు వినయంగా. మహారాజు సరే అన్నాడు. శివశర్మ ఓ భటుణ్ణి పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. భటుడు బయటకు వెళ్లి ఓ వ్యక్తిని తీసుకొచ్చాడు. శివశర్మ ఆ వ్యక్తిని మహారాజు గారి ఎదుట నిలబెట్టాడు. మహారాజు ఆ వ్యక్తిని పరీక్షగా చూసి, నీ పేరేమిటి అని ప్రశ్నించాడు. ఆ వ్యక్తి వెర్రిచూపులు చూస్తూ నిలబడ్డాడు. శివశర్మ, ప్రభు, అతని పేరు నీలకాంతుడు, పుట్టుమూగవాడు. తన పేరే నోటితో చెప్పలేనివాడు ఇక ఆ నోటితో అబద్ధమేలా చెప్పగలడు? మీరే ఆలోచించండి అన్నాడు. సభికులు హర్షధ్వానాలు చేశారు. శివశర్మ ఇచ్చినటువంటి చమత్కారమైన జవాబుకి సంతోషించి మహారాజు అతన్ని సత్కరించాడు.